ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పాత బస్తీలో సర్కస్. తెలంగాణలో ఎస్ఐఆర్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్న వేళ ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది. రాష్ట్రమంతా ఎలా ఉన్నా ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఎంఐఎం అడ్డాగా పేరున్న ఓల్డ్ సిటీపైనే అందరి దృష్టి ఇప్పుడు కేంద్రీకృతమైంది. దానికి కారణం అక్కడ పతంగ్ పార్టీ చేస్తున్న హడావుడే. తెలంగాణలో ఎస్ఐఆర్, ఓల్డ్ సిటీలో ఎంఐఎం హడావుడి, మజ్లిస్లో వణుకు మొదలైందా? ఓట్ల చోరీ కోసమే ఎస్ఐఆర్ అంటూ ఇన్నాళ్లు దేశ స్థాయిలో వాయిస్ వినిపిస్తున్న మజ్లిస్లో అది ఇప్పుడు తమ అడ్డాకొచ్చేసరికి వణుకు మొదలైనట్టు కనిపిస్తోంది. అందుకే తమ సంప్రదాయ ఓట్లు కోల్పోకుండా ఓల్డ్ సిటీ జనాల్లో ఎస్ఐఆర్ పై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. ఇంటింటికి రాబోతున్న ఎలక్షన్ సిబ్బందికి ఓటు హక్కుకు సంబంధించి సరైన డాక్యుమెంట్లు సమర్పించాలని కోరుతోంది. ఎంఐఎం ఎస్ఐఆర్ పై ఎంతలా అలర్ట్ అయిందంటే ఏకంగా పార్టీ ప్రధాన కార్యాలయంలో హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసింది. ఎస్ఐఆర్ పై ఎలాంటి అనుమానాలు సందేహాలు ఉన్నా ఆ నెంబర్ కు కాల్ చేయాలని సూచిస్తోంది. వాటిని అటెండ్ చేసేందుకు ప్రత్యేకంగా టీమ్ ను కూడా సిద్ధం చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభానికి ముందే ఓటర్లకు నమూనా ఫామ్స్ ని పంచుతూ వారితో పూర్తి వివరాలని ఫిల్ చేయిస్తోంది. నేరుగా వాటినే అధికారులకు ఇచ్చేయచ్చని సూచిస్తోంది. తమ నాయకుల్ని గల్లీ గల్లీలో తిప్పుతున్న మజ్లిస్ పార్టీ మైకులతో అనౌన్స్మెంట్స్ కూడా ఇప్పిస్తోంది. మదర్సాలు, మసీదులు ఇలా అవకాశం ఉన్న చోటల్లా ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తూ తమ ఓటు బ్యాంక్ మిస్ కాకుండా చూసుకుంటోంది. आइंदा महीने तेलंगाना में जो अप्रैल में एसआईआर शुरू होगा उसमें खुदा ना खास्ता अगर आप कोताही बरतेंगे, आपका नाम नहीं आएगा, तो ये मरकज़ी हुकूमत बीजेपी की ये चाहती है कि जिस किसी का नाम वोटर लिस्ट में नहीं आएगा उसको ये बताया जाएगा कि वो भारत का शहरी नहीं है, सिटीज़न नहीं है. इसलिए मेरी आप तमाम से गुजारिश है कि आप आइए. और इस जगह पर यहाँ पर हमने 3 लोगों का तकर्रुर भी किया है. हेल्पलाइन नंबर भी मैंने आपको दिया है. ఓల్డ్ సిటీలో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా వేల సంఖ్యలో బోగస్ ఓట్లు బయటపడతాయి అన్నది బీజేపీ వర్గాలు మొదటి నుంచి చేస్తున్న ఆరోపణ. దీన్ని ఖండాలుగా ఖండిస్తున్న ఎంఐఎం ఇప్పుడు ఆ ప్రక్రియ తమ ఇలాకాలోనే మొదలయ్యేసరికి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. అసలు ఓట్ చోరీలో భాగంగానే బీజేపీ ఇదంతా చేస్తోందంటూ అలాంటి అవకాశం ఇవ్వకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చింది. దానికి పాత బస్తీలో తమ పట్టు నిలుపుకోవాలంటే ఈ నెలలో ప్రారంభమయ్యే ఎస్ఐఆర్ విషయంలో అలర్ట్ గా ఉండడమే కీలకమని భావిస్తోంది ఎంఐఎం. రెగ్యులర్ ఓట్ బ్యాంక్ చేజారిపోకుండా ఓల్డ్ సిటీ జనాల్ని అలర్ట్ చేస్తోంది. ఎంతవరకు ఫలితాన్నిస్తుందో చూడాలి మరి.